క్రీస్తునామంలో అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు మా శిరస్సు వంచి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈ ప్రాంతంలో మిమ్మల్ని గూర్చిన మాటలు మీ పిల్లలకు తెలియజేయుచుండగా వారికి అవసరమగు మాటల్ని అందించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మరి ఎంతో బాధపడుతున్నటువంటి దినం 2 సంవత్సరాల క్రితం. మరి ఎంత తీవ్రమైన శోకసంద్రంలో మునిగిపోయిందో మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే మనం కూడా అదే రీతిలో దుఃఖపడ్డాం కాబట్టి. దానికి కారణము జాన్సన్ విక్టర్ గారి హఠాత్ మరణం. ఎవరు ఊహించలేదు. ఇలాంటి వార్తను మేము వినవలసి వస్తుందా అని ఎవరు గ్రహించలేని స్థితిలో ఈ మాటలు సడన్గా ఈ వార్త వినగానే మరి అందరిలోని ఆందోళన, భయము, దుఃఖము, ఆవేదన, కన్నీళ్ళు, మరి ఇలాంటివన్నీ మరి మనమంతా అనుభవించాం. కానీ మరి జాన్సన్ విక్టర్ గారి ద్వారా మనము నేర్చుకొనవలసిన ఎన్నో సంగతులు ఆయనలో దాగి ఉన్నాయండి. అది ప్రత్యక్షంగా ఆయనతో అనుబంధం కలిగిన వారికి ఆ విషయాలు అర్థమవుతాయి. కానీ దూరంగా ఉండి యూట్యూబ్లో వాక్యం వింటే అర్థం కాదు. మరి జాన్సన్ విక్టర్ గారి జీవితం 0 to హీరో. ఆయన ప్రారంభం 0. ఎందుకు 0, ఎలా హీరో అయ్యారు అని మరి ఆత్మీయ తండ్రి గారు జయశాలి పిడి సుందర్రావు గారు జాన్సన్ విక్టర్ గారు ప్రారంభ దినాలలో ఇంకా చిన్నక్కతో వివాహం కాకముందు ఎలా ఉండేవారో అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో తెలియపరుస్తూ ఉండేవారండి. మరి ఆయనకి జాన్సన్ విక్టర్ గారికి మైకిల్ జాక్సన్ డ్యాన్స్ అంటే పిచ్చి. ఆయన కూడా మంచి డాన్సర్ జాన్సన్ విక్టర్ గారు. మైకిల్ జాక్సన్ లాంటి మరి వస్త్రధారణ, అతనిలాగా కళ్ళద్దాలు పెట్టుకోవడం, అతనిలాగా వాకింగ్ స్టైలు, డ్యాన్స్ చేయడం చూడండి. దేవునిలో అప్పటికీ క్రైస్తవులుగా ఉన్నప్పటికీ మరి ఆత్మీయ తండ్రి గారితో అనుబంధం లేదు. వాక్యం యొక్క విలువ తెలియని ఆ స్థితిలో మరి ఆయన మరి అక్కడక్కడ పండగలు లేదంటే సంతలు జరిగినప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్ పెడుతుంటారండి. ఆర్కెస్ట్రా అని పెడుతుంటారు. మరి అందులో సినిమా పాటలు పాడుతూ ఉండేవారు. సినిమా పాటలు, డ్యాన్సులు వేస్తూ ఉండేవారు. మరి అలాంటి భయంకరమైన స్థితి. అందుకే 0 అన్నాను. ఆ స్థితి నుంచి మరి ఆత్మీయ తండ్రి గారు అన్నగారిని చేరదీసి వివాహం చేసి దేవుడంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి, మన బ్రతుకు పరమార్థం ఏంటి అనే వాక్యాలు వింటున్నప్పుడు మరి ఆయనలో మార్పు, పెనుమార్పు. ఆత్మీయ తండ్రి గారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా నోట్స్లో పూర్తిగా రాసేస్తూ ఉండేవారు. ఒకవేళ రాస్తున్న క్రమంలో మిస్ అయిపోతానేమో అనుకొని ఒక చిన్న వాక్మెన్ లాంటిది కొనుక్కొని అందులో రికార్డ్ చేసుకుండేవారండి, క్యాసెట్లు పెట్టి. మరి మీకు తెలిసే ఉంటుంది, ఈ జనరేషన్కి వాక్మెన్ అంటే అర్థం కాదు. కానీ ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళకి చిన్నది టేప్ రికార్డర్ లాంటిది ఉంటుంది, చిన్నది చేతితో పట్టుకునేది. అందులో రికార్డ్ చేసుకునేవారు ప్రతి విషయాన్ని. మరలా పదే వింటూ వాక్యం మీద పరిశోధన. ఇలా వాక్యం నేర్చుకునడంలో ఆయన శ్రద్ధ. ఆయన బైబిల్ ఎప్పుడైనా చూసారనుకోండి, మానవ మాతృలకు అర్థం అవుదా బైబిల్? ఎందుకంటే అన్నీ మార్కింగ్లు ఉంటాయి, అన్నీ అండర్లైన్స్ ఉంటాయి, దానికి కనెక్షన్ రెఫరెన్సులు చాలా రాస్తూ ఉంటారు. అక్కడ ఆ సందర్భాన్ని, ఆ వచనం దేనికి మనం వినియోగించవచ్చు, ఆ వివరణ అంతా రాసేసుకుంటారు బైబిల్లోనే. చూడండి, అలాంటి
జ్ఞానాన్ని నేర్చుకోవడం, దివారాత్రులు ధ్యానించడం, రాత్రనక పగలనక బైబిలే పట్టుకొని చదవడం, ఇలా కొద్ది కొద్దిగా వాక్యాన్ని నేర్చుకున్న దాన్ని చెప్పడం ఆయన ప్రారంభించారు. ఒకానొక సందర్భంలో మరి ఆత్మీయ తండ్రి గారికి మరి ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశారండి. పోర్ట్లో ఆయన జాబ్ చేసేవారు. మాటికి మీటింగ్లో అనుకొని, సువార్త సభలో అనుకొని సెలవులు పెట్టేస్తున్నారు అని చెప్పి, ఇన్ని సెలవులు పెడితే కుదరదని చెప్పి సస్పెండ్ చేశారండి. ఆయన్ని ఉద్యోగంలోంచి తీశారు. మరి జీతం లేదు, కుటుంబాన్ని పోషించడం ఎలా? మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి జాన్సన్ విక్టర్ గారు ఏం చేశారో తెలుసా? 92, 93, 1992, 93 ఆ సంవత్సరాల కాలంలో ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవారండి. ఆత్మీయ తండ్రి గారిని కానీ, ఎస్తేరమ్మ గారిని కానీ, ప్రసన్నబాబు గారిని కానీ, మరి వాళ్ళందరికీ పోషకుడుగా కూడా మరి ఆయన ఆటో నడిపి సంపాదించి మరి ఆ కుటుంబాన్ని కొంతకాలం పోషించారు అని అంటే చూడండి. కుటుంబం పట్ల బాధ్యత, దేవుని వాక్యం పట్ల ఆసక్తి, దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో మరి ఎంతో కష్టపడ్డారు. ఆయన దగ్గరుండి చూశాండి, కల్లారా చూసాం. మరి రోజు పొద్దున్న లేవగానే నేనైతే జాన్సన్ అన్న దగ్గరికి వెళ్ళేవాడిని అండి. పొద్దున్న లేచిన వెంటనే అన్నయ్య దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడడం, అన్నయ్య ఏదని చెప్తే వినడం. చూడండి, బైబిల్లో ఏదైనా డిస్కషన్ చేసేటప్పుడు కానీ, ప్రారంభంలో 2002-3 ఆ ప్రాంతాల్లో మొట్టమొదటిగా ఆడియో క్యాసెట్ రిలీజ్ చేశారండి, సుందర శబ్ద లేఖనమాల పార్ట్ 1. మరి ఆ సుందర శబ్ద లేఖనమాల పార్ట్ 1 and 2 తయారీలో నేను అన్నయ్యే అర్ధరాత్రి 1 గంట 2 వరకు తిరిగేవారు స్టూడియోల చుట్టూ. అప్పటికి ఇంకా అన్నయ్యకి మరి సొంతంగా చేసే జ్ఞానం లేదు, వేరే వాళ్ళ మీద ఆధారపడడం, వేరే స్టూడియోల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మ్యూజిక్ వాయించడం, వేరే సింగర్స్తో పాటలు పాడించడం. చూడండి, ఇలాంటివి జరిగేది ఫస్ట్ ఆడియో క్యాసెట్లు చేసేటప్పుడు. మరి ఎక్కువగా అన్నయ్యని మరి పక్క నుండి ఆయన యొక్క అనుభవాలు అన్నిటినీ చూశాను. ఆయన కష్టాలు, ఆయన సంతోషం, చూడండి ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన వాక్యాన్ని నేర్పించే విధానం, తగ్గింపు మనస్తత్వం, ఎప్పుడు హోదా, నేను పలానా ట్రైజోనల్ డిప్యూటీ డైరెక్టర్ని, లేదంటే నేను జాయింట్ డైరెక్టర్ని, ఈ హోదా అనేది అసలు చూపించేవారు కాదండి. అలాంటి మంచి మనస్తత్వం కలిగిన వారు. అందుకే పాటల ద్వారా, ప్రసంగాల ద్వారా ఆయన ఇప్పుడు హీరో. చూడండి, 0 to హీరో. ఒకప్పుడు స్థితి ఏంటి, ఆత్మీయ తండ్రి గారు పరిచయం అయిన తర్వాత స్థితి ఏంటి, అందరి మనసులు గెలుచుకున్నారు కదండి. సెమినార్లో చూస్తే మరి అన్నయ్య క్లాస్ ఎక్కడ చెప్తే అక్కడ జనాలందరూ అక్కడికే వెళ్ళిపోయేవారు. మిగిలిన వాళ్ళంతా ఇదేంటి మా క్లాసులో ఎవరు లేరేంటి అని ఇన్సల్ట్గా ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేంటి మేము చెప్తే వాక్యం ఏంటరా, జాన్సన్ అని ఒకలే చెప్తారా, ఆయన చుట్టూ అలాగెళ్ళిపోతున్నారేంటి. చూడండి, ఆ చిన్న టెంట్లో వేసిన చుట్టూ జనాలు మూగిపోయేవారు. వాళ్ళతో పాటు కుర్చీలు బరకాలు అన్నీ పట్టుకెళ్ళిపోయి అన్నయ్య దగ్గర కూర్చొని వాక్యం వినేవారు. చూడండి, అంత గొప్పగా అందరికీ అర్థమయ్యే విధంగా, అటు చదువుకున్న వారికైనా చదువు లేని వారికైనా, లో స్టాండర్డ్ నుంచి హై స్టాండర్డ్ వరకు వివరించగలిగే మరి శక్తి సామర్థ్యాలను, జ్ఞానాన్ని మరి జాన్సన్ విక్టర్ గారు కలిగి ఉన్నారు. అందుకే ఈరోజు ఇంత అభిమానాన్ని మరి ఆయన సంపాదించుకున్నారు. మరి ఈరోజు పరదేశంలో మరి విశ్రాంతి పొందుతున్నారు. కానీ ఆయన మరణ వార్త మరి అందరి హృదయాలని ఎంత కలిచివేసిందో, దాని విషయంలో మనకి ఆ దుఃఖం అనేది ఉండకుండా చేయాలని దేవుడు భవిష్యత్తు నెరిగి కొన్ని అమూల్యమైన సంగతుల్ని బైబిల్లో వ్రాయించాడు. వాటిని మనం చదువుకుందాం. చాలామంది అంటుంటారు జాన్సన్ విక్టర్ గారు మరణించారు అని. మరణించారు అనే విషయం మనకు తెలిస్తే దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. కానీ ఆయన ఏమయ్యారో, వాస్తవ జీవితంలో ఆయన ఏమయ్యారో మనం తెలుసుకొనగలిగితే ఆనందం కలుగుతుంది. అదేంటో చూద్దాం. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం.
సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. చూడండి, ఎవరు దుఃఖపడతారట? దుఃఖం అనేది ఎవరికి కలుగుతుందంట? నిరీక్షణ లేని ఇతరుల వలె. మరి నిరీక్షణ లేని వారు ఎవరు? నిరీక్షణ లేని వారు అంటే ఎవరండి? ఈరోజు మనం అంతా నిరీక్షణ కలిగిన వారమా, నిరీక్షణ లేని వారమా? నిరీక్షణ అంటే వేచి ఉండడం, ఎదురు చూడడం. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? దేనికోసం అండి మనం అంత ఎదురు చూస్తున్నాం? పరలోకానికి వెళ్ళాలనే కదా, లేదా యేసుక్రీస్తు వారు రాకడ జరగాలనే కదా, మనం నిత్య జీవంలో ప్రవేశించాలని ఎదురు చూస్తూ ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు వారు వచ్చి మనల్ని తీసుకువెళ్తారని ఆ నమ్మకం మనకుంది, అందుకే ఎదురు చూస్తున్నాం. మరి నిరీక్షణ లేనివారంటే ఎవరు? నిరీక్షణ లేనివారంటే యేసుక్రీస్తుని ఎరుగని వారు, యేసుక్రీస్తుని నమ్మని వారు, అవిశ్వాసులు, అన్యజనులు. అలాంటి వారికి నిరీక్షణ లేదు. ఎందుకంటే దేవుడు అంటే ఏంటో తెలియదు, పరలోకం అంటే ఏంటో తెలియదు, యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం అంటే ఏంటో తెలియదు, ఆయన రక్తాన్ని ఎందుకు చిందించారో తెలియదు, పాపక్షమాపణ అంటే తెలియదు. వీళ్ళందరూ నిరీక్షణ లేనివారు, అవిశ్వాసులు, అన్యజనులైన వారు, నిరీక్షణ లేనివారు కనుక వారు ఏం చేస్తారట? వారు దుఃఖపడతారట. దుఃఖపడతారంట. దేని విషయంలో దుఃఖపడతారు? వాళ్ళు దుఃఖపడినట్లుగా మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తం, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. పౌలు గారు చెప్తున్నారండి. నిరీక్షణ లేని వారు దుఃఖపడతారట. ఎవరైనా మరణిస్తే, ఎవరైనా చనిపోతే ఏడుస్తారు, బాధపడుతుంటారు. దేవుడా మాకు అన్యాయం చేస్తామని అంటుంటారు, లబోదీపం అంటుంటారు. చూడండి, ఎక్కడైనా చనిపోయేటప్పుడు ఏడ్చేవారిని మీరు అంతా చూశారు కదా, ఎంత ఘోరంగా ఏడుస్తారు. భార్య కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ ఏమీ తినరు. మరణించాడు, మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు అని ఏడ్చే విధానం మరణించిన సందర్భాల్లో మనం చాలాసార్లు చూసాం. భయంకరమైన రోదన. మరి అలాంటి రోదన మనము కలిగి ఉండకూడదు అని దేవుడు ఒక రహస్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఏంటది? నిద్రించుచున్న వారిని గూర్చి అని అంటున్నాడండి. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు ఖచ్చితంగా తెలియాలి, మీకు తెలియకుండా దాచడం మాకు ఇష్టం లేదు అని ఒక రహస్యాన్ని, ప్రపంచం ఎరుగని ఒక రహస్యాన్ని ఇక్కడ పౌలు గారు బట్టబయలు చేస్తున్నారు. ఏంట రహస్యం? లోకమంతా ఒక మనిషి దేహములో నుంచి ఆత్మ వెళ్ళిపోతే మరణించాడు అని అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటి? అది మరణము కాదు, నిద్ర అని బైబిల్ సెలవిస్తుందండి. అది మరణం కాదు. నిరీక్షణ లేని ఇతరులు వాళ్ళు భావిస్తారు, ఇగో ఇది మరణం, ఇతను చచ్చిపోయాడు, ఇతడు సమాధి చేయబడ్డాడు, ఇంకా అతని కోసం డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. నిరీక్షణ లేని ఇతరులు, లోక సంబంధులైన వారు, లోకాన్ని అనుసరించేవారు, గో మరణించాడు, మాకు దూరం అయిపోయాడని వాళ్ళు దుఃఖపడతారు. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, నిరీక్షణ కలిగినటువంటి మనం దుఃఖపడకూడదంట. ఎందుకు అనంటే, ఎందుకు దుఃఖపడకూడదనంటే అది అసలు మరణమే కాదు. ఏంటది? నిద్ర. నిద్రించుచునడం. నిద్రించారు అంటే ఏంటి అర్థం అండి? నిద్రించారంటే ఏంటి అర్థం? రోజు రాత్రిపూట మనం అంతా ఏం చేస్తామండి? నిద్రపోతుంటాం. కొంతమంది మధ్యాహ్నం కూడా పడుకుని పోతుంటారండి. నిద్రించామంటే ఏంటి అర్థం? మరలా తిరిగి లేస్తామని. రాత్రి పడుకుంటాం, మధ్యలో ఏమైనా దాహం వస్తే లేదంటే టాయిలెట్ వస్తే లేస్తాం, మళ్ళా పడుకుంటాం, మళ్ళా లేస్తాం. ఎన్నిసార్లు పడుకుంటే అన్నిసార్లు తిరిగి లేస్తాం. నిద్రించారు అంటే అర్థం ఏంటంటే తిరిగి లేస్తారు అని అర్థం. మరణించారు అని అంటే తిరిగి లేవలేరు అని అర్థం. లోకం దృష్టిలో మరణించాడు, ఇంకా తిరిగి రాడు, తిరిగి లేవలేడు అని లోకం అనుకుంటుంది, నిరీక్షణ లేనివారు. కానీ మనం నిరీక్షణ కలిగిన వారం కనుక మనము ఎవరైనా మరణించారు అని అంటే అతను మరణించాడు అనే పదం వాడడం తప్పు. నిద్రించాడు అనాలి. నిద్రించాడు.
మీకు ఇంకా అర్థం కావడానికి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారికి ఒక స్నేహితుడు ఉన్నాడేటండి, ఫ్రెండ్. మరి ఆ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నారట, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొలప వెళ్దాం రండి అని శిష్యులతో చెప్తున్నాడు. మరి వాస్తవానికి లాజరు గారు అప్పటికి ఏమయ్యారండి? మాట మాట్లాడుతున్నప్పటికీ ఏమయ్యారో 17వ వచనంలో చెప్తున్నారు చూడండి. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొని. చూడండి, అప్పటికి లాజరు గారు ఏమయ్యారటండి? చనిపోయాడు, సమాధి చేయబడి 4 దినాలు అయిపోయిందంట. 4 దినాలు అయిపోయిన లాజరు గారి గురించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? చచ్చిపోయాడు, మరణించాడు అని అంటున్నారా? లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొల్ప వెళ్ళుచున్నానని చెప్పి లాజరు గారిని ఏం చేశాడండి? చూడండి 44వ వచనం, 43 నుంచి. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. చూడండి, నిద్రించాడు కాబట్టి తిరిగి లేచాడు, అంతే కదండి. నిద్రించిన వారే తిరిగి లేస్తారు. అందుకే యేసుక్రీస్తు వారు లాజరు సమాధి చేయబడి 4 దినాలు అయిపోయినా నా స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, ఆయన నేను లేపాలి, మేలుకొల్పాలి. చూడండి, ఇలాంటి సందర్భం మరొకటి కూడా ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24. చూడండి, ఈ సందర్భం ఏంటంటే 18వ వచనం. మరి ఒక అధికారికి మరి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె అప్పుడే చనిపోయిందంట 18వ వచనంలో. మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు, నీ చెయ్యి మాత్రం ఉంచితే నా కుమార్తె లేస్తుంది, బ్రతుకుతుంది అని భావించి యేసుక్రీస్తు వారిని తిరిగి ఇంటికి తీసుకెళ్తున్నాడు ఆ కుమార్తె దగ్గరికి. అప్పుడు ఏం జరిగిందో చూడండి 23వ వచనంలో. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు సమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. చూడండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు. చిన్నది నిద్రిస్తుంది, ఆమె చనిపోలేదని యేసుక్రీస్తు వారు చెప్తుంటే లోకం అక్కడ ఉన్నవారంతా ఏం చేస్తున్నారటండి? అపహసిస్తున్నారట, హేళన చేస్తున్నారట. ఏదో చచ్చిపోతే నువ్వేటి నిద్రించింది అంటున్నావు, అసలు నీకు బుర్ర ఉందా లేదా? అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళంతా ఎవరండి? నిరీక్షణ లేని ఇతరులు, దేవుడంటే నమ్మకం లేని వారు, మనిషికి మరో బ్రతుకుందని గ్రహించలేని వారు. ఇలాంటి వారు అపహాస్యం చేస్తారు. కానీ యేసుక్రీస్తు వారు జ్ఞానవంతుడు కాబట్టి వెంటనే ఏం చేశారండి? జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం ఆ దేశం అంతటా వ్యాపించెను. చూడండి, నిద్రించడం, మరణం అనేది ఈ లోకంలో ఇతడు చచ్చిపోయాడు అని అనుకుంటుందే కానీ దైవికమైన భాషలో దేవుని జ్ఞానం కలిగిన వారు ఉపయోగించవలసిన పదం ఏంటి అని అంటే నిద్రించడం. అందుకే దావీదు గారి గురించి కూడా ఏం రాయబడిందండి? దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించెను. అలాగే సొలొమోను గారు కూడా నిద్రించెను, అబ్రహాము గారు నిద్రించెను. చూడండి, ఇలాంటి పదాలు మనకు బైబిల్లో చాలా సందర్భాల్లో కనబడతాయండి. నిద్రించారు.
ఇది కరెక్ట్ పదం క్రైస్తవులుగా మనం వాడవలసింది. నిద్రించడం. నిద్రిస్తే తిరిగి లేస్తారు ఏదో ఒక రోజు. మరణిస్తే ఎవరూ లేవలేరు, అంతే కదండి. మరణించాడు, మనకు దూరం అయిపోయాడు అన్నప్పుడు బాధపడాలి, అంతే కదా. మరణించాడు, మనకు దూరం అయిపోయాడు, ఇంక మనతో మాట్లాడు, మరలా బ్రతుకు లేదు అనుకునేవారు దుఃఖపడతారు. అలాంటి వారు నిరీక్షణ లేని వారు, అన్యజనులు, వారికి తెలియదు జ్ఞానం. కానీ జ్ఞానము కలిగిన మనం ఏం చేయాలి? ఆయన నిద్రించాడు, మరలా తిరిగి లేస్తాడు, మళ్ళా కలుస్తాం మనమంతా, మళ్ళా జాన్సన్ విక్టర్ గారితో మాట్లాడతాం, ఆయన పాటలు వింటాం, ఆయన వాక్యాలు వింటాం. చూడండి, అందుకే మనం దుఃఖపడకూడదంట. మనము దుఃఖపడకూడదు. అందుకే నిద్ర, తిరిగి లేస్తాం. యేసుక్రీస్తు వారు కూడా మరి సిలువుపై మరణించిన తర్వాత మరి సమాధిలో పెట్టేశారండి. సమాధిలో పెట్టేసినప్పుడు మరి ఏం జరిగిందో కొన్ని మాటల్లో మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకనూ గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అని. చూడండి, ఆదివారం తెల్లవారుజామున స్త్రీలందరూ బయలుదేరిపోయారట. మరి యేసుక్రీస్తు వారిని ఎలా ఉంచారో సమాధిలో మనం వెళ్ళి చూద్దాం, ఆ రాయిని ఎవరు పొర్లించగలరు అని డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుతూ వెళుతున్నప్పుడు ఆ సమాధి రాయి ముందుగానే దొర్లింపబడి ఉందంట, ఓపెన్ చేసి ఉందంట. వెళ్ళి చూస్తే ఆయన దేహము అందులో కనబడలేదంట. అప్పుడు వారికి ఏమీ తోచకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడు దేవదూతలు ఏం చెప్పాయండి? సజీవుడైన వారిని మీరు మృతుల్లో వెతుకుతున్నారేంటి? ఆయన సజీవుడు, ఆయన మరణించలేదు, ఆయన నిద్రించాడు కాబట్టి 3వ దినాన తిరిగి లేచాడు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలం ఎవరంటే అండి? కొరింథీ పత్రికలో రాయబడింది కదా 15వ అధ్యాయంలో. నిద్రించిన వారిలో ప్రథమ ఫలం చూద్దాం, మాట చదువుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం అనుకుంటాను, 22. చదవండి అమ్మా. 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. నిద్రించిన వారిలో చూడండి, యేసుక్రీస్తు గారు ఏమయ్యారట? నిద్రించారు, మరణించలేదు, నిద్రలోకి వెళ్ళారు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆయన సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? జాన్సన్ విక్టర్ గారు సజీవుడు, ఆయన పరదేశంలో ఉన్నాడు, ఆయన ఆత్మ విశ్రాంతిలో ఉంది. ఆయన సజీవుడిగా ఉంటే మనం ఎందుకు మరణించాడు అని దుఃఖంలో ఉన్నాం. సజీవుడైన వాడిని మృతుల జాబితాలోకి ఎందుకు మనం చేరుస్తున్నాం? వాక్యం అర్థమైతే ఆయన సజీవుడిగా పరదేశంలో ఉన్నాడు, మన రాకకై ఎదురు చూస్తున్నాడు, మనం ఏమేమి చేస్తున్నామో గమనిస్తూ ఉన్నాడు, చూస్తున్నాడు అన్నీ. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. మరణం అంటే లోకం అనుకుంటున్నది కాదు. దేవుని దృష్టిలో ఏది మరణమో తెలుసా? ఏది మరణమండి? అపరాధాలు పాపాలు చేసిన వారు చచ్చిన వారితో సమానం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదండి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని అంటాడు. మీరు చచ్చిన వారు. పాపం చేసిన వాడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడట? పాపం చేసిన వాడు దేవుని దృష్టిలో చచ్చినవాడు. లోకమేమో బతికే ఉన్నాడు కదా, తింటున్నాడు కదా, తిరుగుతున్నాడు కదా, సరదాగా ఊర్లో పని చేసుకుంటున్నాడు కదా. ఒక పాపి
పాపం చేస్తే మనం అనుకుంటున్నాం గో బాగానే ఉన్నాడు కదా, హాయిగా ఉన్నాడు కదా, తిరుగుతున్నాడు కదా అని అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో ఏంటండి, వాడు చచ్చిపోయిన వాడు. అందుకే ఆదాము అవ్వలను కూడా మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు. పండు తినడం అంటే ఏంటి అర్థం? ఆజ్ఞ అతిక్రమించడం, దేవుడు చెయ్యొద్దని పనిని చేయడం. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం కనుక మీరు పాపం చేశారు కాబట్టి దేవుని దృష్టిలో మీరు చచ్చిపోయిన వారు. మృతులంటే ఎవరండి? మృతులంటే ఎవరు? మరణించిన వారంటే ఎవరు చెప్పండి? పాపం చేసిన వారు, మరణించిన వారు. ఈ దేహాన్ని విడిచి వెళ్ళిన వారు ఎవరు? వారు నిద్రించిన వారు. చూడండి, రెండిటికి తేడా చూడండి. లోకమేమో వేరువేరుగా ఆలోచిస్తుంది. లోకం ఆలోచనలకి, మనుషుల ఆలోచనలకి, దేవుని ఆలోచనలకి, తలంపులకి ఎంత తేడా ఉందంట. ఆ భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉందో మనుషుల ఆలోచనలకి దేవుని ఆలోచనలకి అంత దూరం ఉంది. లోకం దృష్టిలో ఆత్మ దేహంలోంచి వెళ్ళిపోతే మరణించాడు, చచ్చిపోయాడు అని చెప్పి ఏడుతుంటారు, దుఃఖపడుతుంటారు. కానీ దేవుడు సంతోషిస్తున్నాడు, గో నిద్రలో ఉన్నాడు. ఆయన దేహం, జాన్సన్ విక్టర్ గారి దేహం మోదవలసలో నిద్రలో ఉంది. ఆయన ఆత్మ పరదేశులకు చేరుకుపోయింది. అబ్రహాము రూమును ఆనుకుంటుంది. హేబేలుతో మాట్లాడుతుంది. అబ్రహాము గారితో పలకరింపులు జరుగుతున్నాయి. దావీదు గారితో మాట్లాడుతున్నారు. చూడండి, అక్కడ భక్తులైన వారు, యోబు గారు, అబ్రహాం గారు, వాళ్ళ జీవితాలు అన్నిటినీ అక్కడ డిస్కషన్ జరుగుతున్నాయి. చూడండి, ఆయన హ్యాపీగా ఉన్నాడు అందరిని చూస్తూ, అందరితో కలిసి. మనమేమో ఇక్కడ దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం, మరణించాడు, వెళ్ళిపోయాడు అనుకొని. అది నిరీక్షణ లేనివారు, అన్యజనులు లేనివారు చేసే పని. మరి వాస్తవానికి ఎవరు చనిపోయారు? లోకంలో జనాభా లెక్కల్లో పేర్లు చాలా రాస్తుంటారు. ఇంకో ఇతడు బతుకున్నాడు, ఇతను బతుకున్నాడు, ఇతను బతుకున్నాడు, జనాభా లెక్కల్లో ఉన్నాడు అని లెక్కల్లో చేర్చుకున్న వారంతా పాపం చేస్తున్నారు అనుకోండి. జనాభా లెక్కల ప్రకారము ప్రభుత్వాలు లోకం దృష్టిలో అందరూ బతుకున్నవారే, కానీ దేవుని దృష్టిలో చనిపోయిన వారు. చూడండి ఎంత తేడా ఉందో దేవుని ఆలోచనలకి, మనుషుల ఆలోచనలకి. మరి మీలో ఇప్పుడు ఎంతమంది బతుకున్నారు ఏంటి? ఎంతమంది బతుకున్నారు చెప్పండి? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది కదా, జీవించుచున్నావు. 3వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాను, 2వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. చూడండి, జీవం కలిగిన వారు అని మనం అనుకుంటున్నాం, మేము బ్రతికే ఉన్నాం అనుకుంటున్నాం. నేను మాట్లాడుతున్నాను కదా, బోల్డ్ పనులు చేసుకుంటున్నాను కదా అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో మృతులం. ఎందుకంటే పాపం చేస్తున్నాం కనుక మృతులుగా ఉన్నాం. మరి యేసుక్రీస్తు వారి గురించి ఆయన మృతుడు కాదు, సజీవుడయ్యాడు. ఎలా సజీవుడయ్యాడో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, ముగించేసుకుందాం. ఇంకా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23-24 వచనాలు. యేసుని దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా. 2వ అధ్యాయం 23-24 వచనాలండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయన మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చూడండి, దేవుడు లేపేశాడంట. ఆయన చంపింది లోకం. చచ్చిపోయాడు అనుకొని సమాధిలో పెట్టారు, కానీ నిద్ర. తిరిగి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఎందుకు లేపబడ్డాడండి యేసుక్రీస్తు వారు? ఆయన పాపము చేయలేదు గనుక. అంతే కదండి, ఆయన పాపము చేయలేదు కనుక లేపబడ్డాడు. పాపము చేయని వారి మీద మరణం అనేది ఏలదు, మరణానికి అధికారం లేదు. దేవుని సంబంధులైన వారికి, ఆయన వాక్యమందు నిలిచియుండు వారికి, విశ్వాసులైన వారికి, సత్క్రియలు చేస్తూ బ్రతుకుతున్న వారికి
మరణం అధికారం లేదు, వాళ్ళ ప్రాణాలు తీసే అధికారం మరణానికి లేదంట. మరి ఈరోజు మనం కూడా యేసు వలె పాపము చేయకుండా యథార్థంగా ప్రభు రక్తము చేత కడగబడి మనం జీవించగలిగితే మనం కూడా మరణం ఏమీ చేయలేదండి. మనం కేవలం నిద్రలోకే వెళ్తాం అంతే, తిరిగి లేపబడతాం. జాన్సన్ విక్టర్ గారు మరణించారు అనుకుంటున్నారంతా, ఆయన నిద్రిస్తున్నాడు. మరణం ఆయన్ని ఏమీ చేయలేదు. మరణం ఆయన్ని ఏమీ చేయలేదండి. ఆయన సజీవుడై దేవుని పరదేశంలోనికి ఆయన ప్రవేశించాడు. అందుకే పౌలు గారు మరణం గురించి మాట్లాడుతూ ఈ మాట చదివి ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుకుందామండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. చూడండి, విజయమందు మరణం ఏమైపోద్దంట? మృంగివేయబడుతుంది. విజయం సాధించాలంట. విజయం సాధిస్తే మరణం అనేది మృంగివేయబడుతుంది. మనిషికి మరణం అనేదే ఉండదంట. మరి ఏం విజయం సాధించాలి? యేసుక్రీస్తు వారు ఏ విజయాన్ని సాధించారు? దేవుని కొరకు నిరంతరము శ్రమిస్తూ వాక్యాన్ని ప్రకటించారు. అనేక మంది పాపాల కోసం ఆయన సిలువపై బలైపోయి రక్తాన్ని చిందించారు. అపవాది ఎన్నో శోధనలు ఆశలు చూపిస్తున్న అపవాదిని జయించారు. అపవాది మాటలకు లోబడకుండా తీసుకువెళ్ళింది కదా కొండ మీదకి, రాళ్ళు రొట్లుగా చేసుకో, నా కాళ్ళకు మొక్కు, ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, లేదంటే నువ్వు ఇక్కడ నుంచి పైనుంచి శిఖరం మీద నుంచి దూకు, దేవదూతలు వచ్చి నీ పాదాలు రాతికి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు. నేత్రాశ, శరీరాశ, జీవపుటము ఇవన్నీ చూపించి యేసుక్రీస్తు వారిని లోపరుచుకోవాలనుకుంది. కానీ యేసుక్రీస్తు వారు లోబడలేదు. విజయాన్ని సాధించాడు అపవాదిపై, మరణాన్ని గెలిచాడు అపవాదిపై. చూడండి, అవకాశం ఇవ్వలేదు. వాక్యం ప్రకటించి శరీరాన్ని శుభ్రంగా నలుగొట్టుకున్నాడు. ఎన్నో ఇబ్బందులు, బాధలు, శ్రమలు ఇవన్నీ చేసి విజయం సాధించాడు. గనుక విజయమందు మరణం ఏమైపోయిందంట? మృంగివేయబడెను. విజయమందు మరణం మృంగివేయబడిన వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము. మరణం నిన్ను ఏలాలి అని అంటే నువ్వేం చేసి ఉండాలి? పాపం చేస్తేనే నీ మీద మరణం ఏలుతుంది. పాపం చేయకుండా పాపాన్ని జయించారనుకోండి, అప్పుడేం చేస్తుంది? ఆ విజయం ఏం చేస్తుందట? మరణం అనేది లేకుండా చేస్తుంది. జాన్సన్ విక్టర్ గారు అదే చేశారు. యేసుక్రీస్తు వారి బాటలోనే నడుస్తూ పాపం అనేది తనలో లేకుండా తనను తాను పవిత్రపరుచుకొని ప్రభు రక్తము ద్వారా ఎన్నో మాటలు, ఎన్నో పాటలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో మంచి విషయాలు, ఎంతో ప్రేమను చూపించడం, ఆయన పలకరించే విధానం, ఆయన చూపించిన ఆప్యాయత. చూడండి, ఆయన ఏముండినా ఇందాక సహోదరులు చెప్పారు, టీ ఆయనే చేసి అందరికి ఇచ్చారండి అని. టీ చేయడం మాత్రమే కాదండి, ఆయన వంట కూడా చేస్తుంటారు. చేపల కర్రీ చేయడంలో స్పెషలిస్ట్ అయిన ఇంట్లో చిన్నక్క గారి కంటే జాన్సన్ అన్నయ్య గారే ఎక్కువగా వంట చేస్తారు. పిలుస్తారు ప్రతి ఒక్కరిని, బాబు నువ్వు అర్జెంటుగా 3వ ఫ్లోర్కి రావాలి, నువ్వు నీకోసం ఒకటి ఎదురు చూస్తుందని అంటారు. ఇది తిన్నావంటే నువ్వు చచ్చిపోవలసిందంతే, నువ్వు తిని చచ్చిపో చాలు, ఇంకా ఇలాంటి మాటలు అంటుంటారండి. మనం మొహమాట పడుతున్నాం అనుకోండి, ఆయనే తినిపించేస్తారు కూడా దగ్గరుండి. ఇగో నువ్వు నోరు చాపు, నేను తినిపిస్తానని చెప్పి తినిపిస్తుంటారు అందరికీ. డిప్యూటీ డైరెక్టర్స్ వచ్చిన, ప్రిన్సిపల్స్ వచ్చిన, లేదంటే మన శ్రీను, లేదంటే ప్రకాష్, వీళ్ళు వచ్చిన పాటల విషయమై కలుస్తుంటారు చాలామంది. చాలామంది సంగీతం పాటలు చేయాలని ఆశ కదండి. అన్నయ్య పెద్ద ఆయన కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి సలహాలు, సూచనలు అన్నీ తీసుకుంటున్నప్పుడు అన్నయ్య ఏదో ఒకటి ఉండే సమయం లేదనుకున్న బయట నుంచి రప్పించేస్తారు. బిర్యానీయా, లేదంటే నువ్వు KFC తింటావా, ఏం కావాలి, ఏం తింటావు, ఎవరైనా ఇబ్బందులో ఉన్నారనుకోండి
వాళ్ళు డైరెక్ట్గా అన్నయ్యని అడగకపోయినా వాళ్ళ గురించి తెలుసుకొని ఫోన్ చేస్తారు. బాబు నీ ఫోన్కి ఏదో ఫోన్పే వచ్చిందో ఒకసారి చూడు. చూడండి, 1000, 2000, 5000, 10,000 వాళ్ళకున్న పరిస్థితిని బట్టి చెప్పరు. నేను నీకు డబ్బులు పంపించానని చెప్పరు, నీ పరిస్థితి ఇలా ఉందట కదా అని చెప్పరు, ఏమీ చెప్పరు. సరదాగా ఫోన్ చేసి మాట్లాడుతూ ఏటో నీ ఫోన్లో ఏదో టింగ్ అని శబ్దం వచ్చింది చూడు, ఏటది ఫోన్పే ఏదో వచ్చినట్టుంది చూడు అని అంటుంటారు అన్నయ్య డబ్బులు పంపించి. చూడండి, ఇలాంటి మంచి మనస్తత్వం, ప్రజల మనసులను గెలుచుకునే మనస్తత్వం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అందుకే విజయమందు మరణం రింగివేయబడిను. ఆయన విజయం సాధించారు. ఆయన విజయం సాధించారు కాబట్టి ఆయన్ని మరణం ఏం చేస్తుందో చెప్పండి. ఆయన మరణించాడని చెప్పడం ఎంతవరకు న్యాయం చెప్పండి. ఆయన నిద్రించాడు. విజయమందు మరణం రింగివేసిన మాట నెరవేరింది. యేసుక్రీస్తు వారి పట్ల ఎలా నెరవేరిందో జాన్సన్ విక్టర్ గారి పట్ల అలాగే నెరవేరింది. ఆయన పరదేశంలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారి రాకడలో ఆయన దేహము కూడా లేపబడుతుంది. మోదవలసలో సమాధి చేశారు కదా, ఆయన దేహం కూడా తిరిగి లేపబడుతుంది. అదే మాట ఇక్కడ చదువుకున్నాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందట? విజయమందు మరణం మృంగివేయబడెను. ఈ దేహాలు ఎప్పుడైతే లేపబడతాయో ఇంక మరణం ఏముంటుంది చెప్పండి. అందుకే సవాలు విసురుతున్నాడు పౌలు గారు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, నువ్వేం సాధించావు? అందరూ నిద్రిస్తున్నారే తప్ప మరణించట్లేదే. నిద్రించిన ప్రతి ఒక్కరూ తిరిగి లేపబడతారే, ఇంక నీ మరణంతో ఏం పని ఉంది చెప్పండి. మరణం అనేది మనుషులకి ఎక్కడుంది చెప్పండి? ఆత్మకు చావు ఎక్కడుంది? దేవుని కొరకు బ్రతికితే నిత్య జీవంలో ప్రవేశిస్తాం, మరణాన్ని జయిస్తాం. ఇదే మనకు ఆదర్శం. భక్తుల జీవితాలు, బైబిల్లో వ్రాయబడిన భక్తుల జీవితాలు కావచ్చు, ప్రత్యక్షంగా మన ముందు పెరిగిన, మన ముందు వారి జీవితాలని విశాలంగా పరిచేసిన వారి జీవితాలను బట్టి మనం తెలుసుకోవలసింది ఏంటి అనంటే, మరణం మనల్ని ఏమీ చేయలేదు. మనం యథార్థంగా బ్రతికితే ఎవరు మరణించరు, కేవలం నిద్రిస్తారు, తిరిగి లేపబడతారు. మరణానికి విజయం లేదు, మరణం ఓడిపోయింది. అందుకే మరణమా నీ విజయం ఎక్కడా? నీకు విజయం లేదు. పాపం ఉంటేనే మరణం అనేది మనుషుల మీద ఏలుతుంది. ఆ పాపం లేకుండా బ్రతికితే నీ మీద మరణమే ఉంటుంది. అదే కదా చెప్పాడు, మరణపు ముళ్ళు పాపము. నువ్వు పాపం చేయకూడదు, యథార్థంగా బ్రతుకు, ప్రభు రక్తం చేత ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుచుకో. నీ నీతి క్రియలతో, సత్క్రియలతో, వాక్య పరిచర్యలో దేవుని కోసం ఈ శరీరాన్ని నలగొట్టుకుంటే నీకు పాపం అనేది అంటకుండా యథార్థంగా బ్రతకడం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. అప్పుడు నీ మీద మరణం ఏలదు, నిత్య జీవంలో ప్రవేశిస్తారు అందరూ. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, జాన్సన్ విక్టర్ గారు నిద్రించుచున్నారు. ఆయన తిరిగి లేవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన దేహము సమాధి చేయబడింది. యేసు రాకడలో సమాధులన్నీ తెరవబడతాయి. అప్పుడు జాన్సన్ విక్టర్ గారు కూడా లేస్తారు. అబ్రహాం గారి దేహం కూడా లేస్తుంది. యోబు గారి దేహం కూడా లేస్తుంది. యోహాను సువార్త 5:28 తెలుసు కదండి ఆ మాటలు. ఒక సమయం వచ్చుచున్నది, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు బూర మ్రోగును, ఒక శబ్దం వినబడుతుందంట. దీనికి ఆశ్చర్యపడకడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. సమాధులన్నీ తెరవబడతాయట. అందరి సమాధులు ఎందుకు తెరవబడతాయంటే వారి దేహాలు, క్షయమైపోయిన వారి దేహాలు అక్షయంగా లేపబడాలి. అలా లేపబడిన దేహాలలో మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారట? జీవ పునరుద్ధానానికి, అనగా నిత్య జీవానికి, పరలోకానికి వెళ్ళిపోతారు. కీడు చేసిన వారు తీర్పు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అందరూ లేపబడతారు. అందరిలో మేలు చేశారా, మీ మీద మరణం ఉండదు, నిత్య జీవంలోకి వెళ్ళిపోతారు.
కీడు చేశారా, మీ మీద మరణం ఏలుతుంది, రెండో మరణం, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఏది మరణం, ఏది నిద్ర, ఈ మాటల ద్వారా తెలుసుకున్న మనము నిద్రించాలే తప్ప మరణించకూడదు. మనం నిద్రించాలి. మరణిస్తే నరకమే గతి, నిద్రిస్తే తిరిగి లేచి నిత్య జీవంలో ప్రవేశిస్తాం. ఈ మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మరి జాన్సన్ విక్టర్ గారు బాటలోనే మనం కూడా మనలో ఉన్నటువంటి ప్రావీణ్యతను, జీరోగా ఉన్న ఆయన మరి ఆత్మీయ తండ్రి గారి చేతిలో పడి ఎలాగైతే సానపెట్టబడి మంచి గొప్ప దైవజనుడిగా సమాజంలో హీరోగా కనబడుతున్నారో, ఒక కింగ్గా, అదే రీతిలో మనం కూడా ఇప్పుడు ఈ 0 స్థితిలో మనం ఉండొచ్చు, ఏమీ లేని స్థితిలో ఉండొచ్చు. అలాంటి వారిని మనం ఆదర్శవంతంగా తీసుకొని మనం కూడా దేవుని దృష్టిలో దైవజనులుగా, హీరోలుగా మారి అనేక మంది హృదయాలను గెలుచుకొని నిత్య జీవంలో ప్రవేశించాలని అందరిని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే